మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ చూతురాని మా గుజరాత్ లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండు అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళు ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్ న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూముల విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నల్గొండ జిల్లాలో ఆలేరు భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈ రోజు అక్కడ ఉండే తల్లులు తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. For more interesting updates,